అయ్యో ఏం తినలేదా? అమ్మ శామ్, నీకేం కావాలో చెప్పు. ఏం తింటావో చెప్పు, ఇప్పుడే చిటికలో వండేస్తాను. ఇంకేంటమ్మా ఆలోచిస్తావు? సూర్యకి నువ్వంటే చాలా ఇష్టం. ఏంటక్క, చంద్ర ఆఫీస్కి తీసుకెళ్తున్నాడా? చంద్ర, నువ్వు ఆఫీస్కి తీసుకెళ్తున్నావా నాన్న? సూర్య, నువ్వు కూడా అదే కార్లో ఆఫీస్కి వెళ్తున్నావా? అంటే అమ్మా, అంటే పిన్ని, ఆఫీస్లో పెట్రోల్ సేవ్ చేసే కొత్త రూల్ పెట్టారు కదా అన్నయ్య. అందుకే అందరం ఒకే కారులో వెళ్దామని. చాలా మంచి రూల్ నాన్న. పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కదా. అంటే పిన్ని, సరే నాన్న, పెట్రోల్ని ఇంకాస్త ఆదా చేద్దామే. అమ్మా సామాన్య, అమ్మా సామాన్య, అమ్మా సామాన్య, సామాన్య. సూర్య, సామాన్య వచ్చింది. సామాన్యం కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఆఫీస్ చూడాలని అడిగావు కదా, వెళ్ళు. సూర్యతో పాటు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ మొత్తం చూడు. సూర్య ఉన్నాడు కదమ్మా, దగ్గరుండి చూపిస్తాడు. సరేనా? సూర్య, తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా. అలాగే ఆంటీ. మీరు వేసిన మంచి ప్లాన్కి నేను వేసిన మాస్టర్ ప్లాన్ ఇదేరా. సూర్య, వెళ్దామా? నువ్వెక్కమ్మా. అమ్మా శాము. బాయ్. బాయ్ ఆంటీ. చెల్లి, రెండు జంటల్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదూ? అవునక్క. ఆ శాంపీడ సూర్య కంటుకోకుండా సామాన్యను జత చేసి పంపించేశాను. ఇక సామాన్య అనే నిప్పు ఆ శామ్ అనే చెత్తను కాల్చేస్తుంది. నా సూర్య క్షేమంగా ఉంటాడు. జయంతి గారు, జయంతి గారు, జస్ట్ గివ్ మీ హై ఫైవ్. చెయ్యివ్వండి. భలే ప్లాన్ చేశారు. ఈ దెబ్బతో వాళ్ళిద్దరూ ఒకటవడం ఖాయం. వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు. ఆ శామ్ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇదే జరుగుతుంది. ఈలోపు మనం మంచి ముహూర్తం చూసుకుని మాట్లాడుకుంటే మంచిది. అదే నేను అనుకుంటున్నానండి. ఆ పైకి అమ్మాయికి పెళ్లి చేసేస్తే ఇక అంతా మనదే. అదే ఆనందం, సంతోషం, సంబరం అంతా. ఈ విషయం అర్జెంటుగా యుఎస్కి కాల్ చేసి షేర్ చేయాలి. వస్తాను. అవును, మొత్తం ఆఫీసులో నా కోడలెవరో స్టాఫ్ అందరికీ తెలియాలి. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తానా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మార్నింగ్. ఇదిగో మేనేజరు, నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. చెప్పండి మేడం. ఈరోజు ఆఫీస్కి నా కొడుకు, నా కాబోయే కోడలు మొదటిసారిగా వస్తున్నారు. అవునా మేడం? వాళ్ళిద్దరికీ స్వాగతం ఏర్పాట్లు చేయండి.
వెల్కమ్ టు సూర్య అండ్ సామాన్య అని బ్యానర్ రాయించండి. సరే మేడం, అలాగే మేడం, ఉంటాను మేడం. ఆ, ఆ, ఇదేంటి సరే అని ఎంత సింపుల్ గా ఫోన్ పెట్టేశాడు? సామాన్య పేరు విన్నాక కనీసం కన్ఫ్యూజ్ కూడా అవ్వలేదేంటి? సరిగ్గా విన్నాడో లేదో. ఏంటి జయంతి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను అత్తయ్య గారు? ఫోన్లో మేనేజర్కి నువ్వు పురమాయించిన పనేంటమ్మా? ఓహో అదా, పాపం సామాన్య మొదటిసారి ఆఫీస్కి వెళ్తుంది కదా అని. సామాన్య ఇంకా మన ఇంటి పిల్ల కాదు. నిన్న కాక మొన్నొచ్చిన పిల్లని ఆఫీస్ వ్యవహారాలు చూసుకోమని పంపుతావా? బుద్ధుందా నీకు? మరి ఆ శామ్ మాత్రం వెళ్ళొచ్చు అత్తయ్య గారు? తనకి మాత్రం ఏం హక్కుంది? హక్కులు అధికారాల వరకు వెళ్ళొద్దు. శామ్ గురించి మాట్లాడటం ఇప్పుడు నాకు ఇష్టం లేదు. ఏదైనా ఉంటే ఇంట్లోనే చూసుకోండి. గొడవలు గడప దాటితే నేను సహించను. ఆఫీస్ దాకా ఒక మనిషిని పంపించేటప్పుడు మీకిష్టం వచ్చినట్టు మీ నిర్ణయాలు తీసుకుంటే బాగుండదు. మీరు శామ్ విషయంలో డిస్టర్బ్ అయ్యి ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. సామాన్య అలాంటిది కాదు, చాలా మంచిది. తన గురించి ఒకసారి ఆలోచించండి అత్తయ్య. చూడమ్మా జయంతి, మంచి చెడుల గురించి నేను మాట్లాడటం లేదు. కంపెనీ లాభ నష్టాల గురించి మాట్లాడుతున్నాను. అర్థం చేసుకుంటే మంచిది. అది కాదు. ఏంటి ఇవిడ చెప్పేది విందా? అది రత్నమాల గారు, అదేంటంటే అత్తయ్య గారు. నేనంతా విన్నానులేండి, మళ్ళీ మీరు నాకేం చెప్పక్కర్లేదు. ఇదేంటి ఆవిడ నేను చెప్పిందేదీ వినలేదు, ఆవిడ చెప్పిందంతా వినేసింది. ఏంటో ఏం జరుగుతుందో అర్థమే చావట్లేదు. Surya, how are my lips? చెప్పు సూర్య. బిహేవ్ సార్. జర్నీ బోరింగ్ గా ఉంది, ఏదో ఒకటి మాట్లాడు. నా మనసు నీలో, నీ మనసు నాలో, కాలమేసినట్టు బలంగా ఇరుక్కుపోయనే. నా మనసు నీలో, నీ మనసు నాతో, బాణమేసినట్టు.
వాట్ ఇస్ దిస్ హారిబుల్ సాంగ్? మామ్ కాల్ చేస్తుందండి. చెప్పు మామ్. బేబీ, ఆఫీస్ లో ఇన్కమ్ కి సంబంధించిన ఫైల్ కనబడితే తీసుకొచ్చేసి. ఆ ఫైల్ మనకి కావాలి. అలాగే మామ్. ఓకే, టేక్ కేర్ బేబీ. అలాగే సూర్యని అంటి పెట్టుకునే ఉండు. ఓకే? ఓకే మమ్మీ. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. బాయ్ మామ్. ఓకే, బాయ్. శామ్, తను క్లోజ్గా మూవ్ అవబోయింది. నేను వదిలించుకుంటున్నాను. నువ్వే చూసావు కదా. అవును ఫ్రెండ్, అనే తప్పేం లేదు. ఇప్పుడు నువ్వు శామ్తో మాట్లాడావు కదూ? నేను చూశాను. చూస్తే ఐ విల్ టెల్ టు యువర్ మామ్. చూడమ్మా, ఇది స్కూలు కాదు, నువ్వు చైల్డ్ కాదు చాడీలు చెప్పడానికి. పద పద. చెప్తాను వీళ్ళ సంగతి. ఈవిడొకటి. చెప్పండి ఆంటీ. సామాన్య ఫ్యాక్టరీకి వెళ్ళారమ్మా? ఇప్పుడే రీచ్ అయ్యామా ఆంటీ? రీచ్ అయ్యామో లేదో మీ అబ్బాయి ఆ శామ్తో మాట్లాడాడు. పక్కనే ఉన్న ఆ ఈడియట్ చంద్ర నా పైన జోక్స్ వేస్తున్నాడు. అందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేశారా ఆంటీ? చూడు, నీకేం భయం లేదమ్మా. నువ్వు ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళు. నువ్వెవరో ఫ్యాక్టరీ అందరికీ తెలిసేలా నేను గొప్ప ప్లాన్ చేశాను. రియల్లీ? నిజమమ్మా. నువ్వే నా కోడలువని ఉద్యోగస్తులందరికీ తెలిసేలా గొప్ప ప్లాన్ చేశాను. నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళు. ఆ ప్లాన్ ఏంటో నీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. శామ్, ఇన్సల్ట్ అంటే ఏంటో ఇంకోసారి రుచి చూపిస్తా. పెద్దావిడ నాకే వార్నింగ్ ఇస్తుందా? ఈ దెబ్బతో వ్యవహారం మొత్తం ఓ కొలిక్కొస్తుంది. సామాన్య కోడలైపోతుంది. ఎవరు లేరేంటి? ఎక్కడికెళ్ళారు వీళ్ళంతా? థ్యాంక్ యూ.
ఆగో 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 కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆఫీస్లో సీన్ చేయకు. ఐ వోంట్ టాలరేట్. అదే నేను చెప్తున్నాను. నీ పక్కన దాని పేరేంటి? ఆ ఫోటో ఏంటి? ఇప్పుడు ఈ దండలేంటి, బొకేలేంటి? ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఎనీవన్ ఆన్ ఎనీథింగ్. బీ ఇన్ యువర్ లిమిట్స్. సూర్య ఆగు. లెట్స్ గో హోమ్ నౌ. ఆర్ యు జోకింగ్? ఇప్పుడే కదా వచ్చాం. రాగానే జరిగిన అవమానం చాలు. నేను హర్ట్ అయ్యాను. పర్సనల్ ఫీలింగ్స్ చూపించడానికి ఇది ఇల్లు కాదు, ఆఫీస్. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి తీరాలి. గొడవ చేయకుండా సైలెంట్గా ఉండు. ఇప్పుడు నీకు సంతోషమా? ఇది చెడగొట్టావు కదా. May I come in? శామ్, తెలిసి నేనేం తప్పు చేయలేదు. అలాంటప్పుడు నాకెందుకు ఈ పనిష్మెంట్? ఇన్ఫ్యాక్ట్ జరిగిన సంఘటనల్లో నాకు నీ మీద ప్రేమని, గౌరవాన్ని పెంచాయి. కన్న తల్లి కోసం నువ్వు ఇంత రిస్క్ తీసుకుని ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యావని తెలిసిన మరుక్షణం నువ్వేంటో నాకు ఇంకా బాగా అర్థమైంది. నీ మంచి మనసు వెనక ఎంత బలమైన ఆశయం ఉందని తెలిసిన క్షణం నిన్ను ప్రేమించినందుకు నేను చాలా గర్వపడ్డాను. అందుకే మ్యాక్సిమం నిన్ను సపోర్ట్ చేసే మాట్లాడాను సార్. బట్ ఊహించని ఆ సంఘటన మన మధ్య మౌనాన్ని మిగిల్చింది. మా అమ్మ నిన్ను చూడొద్దని, నీతో మాట్లాడొద్దని నన్ను మాటేమని అడిగిన క్షణం నేనెంత మానసిక వేదన అనుభవించానో నా మనసుకు తెలుసు. అది నీ మనసుకు అర్థమైందన్న విషయం కూడా నాకు తెలుసు.
అమ్మకి నేను సర్ది చెప్దాం అనుకునేలోగా తొందరపడి నువ్వు అమ్మకి నాతో మాట్లాడనని, నా వైపు కన్నెత్తి కూడా చూడనని మాటిచ్చావు. అలాగని నువ్వు అమ్మకిచ్చిన మాటని తప్పు పట్టడం లేదు. నువ్వు అమ్మకి అలా మాట ఇవ్వటం వెనక నీ ఉద్దేశం నాకు తెలుసు. నీ కారణంగా ఈ ఇంట్లో ఇక ఎలాంటి గొడవలు జరగకూడదని, ముఖ్యంగా అమ్మ మనసు బాధపడకూడదని నువ్వు అలా చేసావని నాకు తెలుసు. కానీ నువ్వు అలా మాటిచ్చే ముందు నిన్నెంతగానో ప్రేమించిన నేనెంత బాధపడతాను, నా గుండె ఎంత విలవిల్లాడిపోతుందో నువ్వు ఒక క్షణం కూడా ఆలోచించలేదు.